నమస్తే అండి మేము 2005 నుంచి ఆశా వర్కర్లుగా చేస్తున్నామండి. ఇప్పుడు మా ఆశాలందరూ మాట్లాడారండి. ప్రతి ఒక్క సర్వే కూడా మేమే చేస్తున్నామండి. ఇప్పుడు అందరి ఆరోగ్యం కోసం ప్రభుత్వం వాళ్ళు ఆశా వర్కర్ కోసం తపన పడి ఎక్కడ ఆశా వర్కర్ అని అడుగుతున్నారండి. ఇవాళ లార్వా సర్వే చేయాలి అంటే డెంగ్యూ కేసు వచ్చిందంటే ప్రతి ఒక్క వైద్య విధానంలో ఉన్న ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్త ఎక్కడ అని మాట్లాడుతున్నారండి. ఆశా కార్యకర్త లేకోకుండా పని కావటం లేదండి. ఆశా కార్యకర్త ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకొని ఒక కుటుంబంలో ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఎంతమంది ఎన్సీడీ వాళ్ళు ఉన్నారు, టీబీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, 0 to 5 years ఎంతమంది ఉన్నారని నిద్రలో లేపి అడిగినా కూడా ఆశా వర్కర్ తప్పకుండా చెప్పగలుగుతుందండి. ఒక సిస్టర్ గారు చెప్పగలగలేరు, ఒక డాక్టర్ గారు చెప్పగలగలేరు, ఒక ఎవరైనా చెప్పగలగలేరండి. ఆ ఊరిలో ఉండి ఆ ఊరి కోడలై ఉండి మేము A to Z మొత్తం ప్రతి రోజు ప్రతి నిమిషము జనాభా కోసము మా ఊరి గ్రామస్తుల ఆరోగ్యం కోసమే మేము సేవ చేస్తున్నామండి. ఈమె ఎట్లుంది ఆమె ఎట్లుంది అదే వేదన కానీ మా కుటుంబం కోసం కూడా మేము చూసుకోవట్లేదండి. ఆరోగ్యపరంగా మా ఆరోగ్యం ఎట్లున్నా కూడా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని మా ఆరోగ్యం తీసేసి కూడా మేము వాళ్ళకి సేవలు అందిస్తున్నామండి. హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారండి ఆశాలు. ఎంతోమంది అనేక రకాల జబ్బులతోటి యాక్సిడెంట్లతో చనిపోతున్నారండి. మా పిల్లలకు కనీసం తినడానికి 9,000 ఇస్తున్నారు కానీ తినడానికి ఏమాత్రం 1% కూడా సరిపోవట్లేదు సార్. మాకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎన్నో హామీలు ఇచ్చారండి. మేము టెంట్ వేసుకొని కూర్చుంటే అమ్మ మీరు టెంట్ వేసుకొని కూర్చోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము తప్పకుండా మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం, 26,000 చేస్తాం అని ఎంతో హామీ ఇస్తే మేము సంబరపడిపోయామండి. గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది కూడా మేమే అండి. 100%గా చెప్తున్నాం. డిప్యూటీ సీఎం గారు నేను కూడా మధుర నియోజకవర్గం తగిన ఆశా వర్కర్ అండి. దయచేసి మీరు కూడా మా ఇందు దయ ఉంచి మీరు ఎక్కడున్నా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అందరినీ ఆశాలను గుర్తించి మా బాధల్ని గుర్తించి మాకు మంచి ఫిక్స్డ్ వేతనం 26,000 ఇవ్వని కోరుచున్నామండి. ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవాలి, మా పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి. మేమందరం కూడా ఈ ఎండలో ఎందుకు అడుగుతున్నామండి, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు తప్పకుండా మా డిమాండ్లు ఒప్పుకోవాలని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ.